కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, ఎంతగా తిట్టుకుంటారంటే, ఎంతగా గొడవ వేసుకుంటారంటే, వీళ్ళిద్దరూ పొరపాటున మళ్ళీ మాట్లాడుకోరేమో అని అనుకుంటాం, కానీ మరుక్షణం మళ్ళీ చేయి కలుపుకొని మాట్లాడుకుంటారు. అంటే వాళ్ళ బంధం అంతా స్ట్రాంగ్ అన్నమాట. అరుసుకుంటారు, కరుసుకుంటారు, ఏమైనా చేసుకుంటారు, కానీ కలిసి ఉంటారు ఫ్రెండ్స్. మా నాన్నగారు మన సంఘానికి శామ్యుయల్ కోషి గారు అని ఒక ఆయన వస్తూ ఉండేవారు. ఆయన ప్రసంగంలో ఏమన్నా ఫాల్ట్ చెప్తే ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్న ఆయనకి క్లాస్ పిక్కుతాడు. ఆయన కూడా ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఇంకా వీళ్ళిద్దరూ పొరపాటున మాట్లాడుకోరేమో అనుకుంటాం, మళ్ళీ సాయంత్రం రాగానే బండేకి ఇద్దరు కలిసి మళ్ళీ పరిచయం కోసం వెళ్తారు. అంత స్ట్రాంగ్ బాండ్ అనమాట వాళ్ళిద్దరికి. యోబు ఎన్ని మాటలు అన్నా కానీ స్ట్రాంగ్ బాండ్ దేవుడితో. ఓకే, అదండి సంబంధం, అదండి స్నేహ సంబంధం. అంటే యోబు తన వేదనని వ్యక్తపరిచినంత మాత్రాన బలహీనుడు